వరల్డ్ క్రికెట్లో విరాట్ కోహ్లీ సత్తా గురించి తెలియని వారుండరు. ఫార్మాట్తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించాలంటే అది కోహ్లీకి మాత్రమే సాధ్యం. సచిన్ తర్వాత రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పాలని అనుకోవడం ఒక విధంగా ఫ్యాన్స్కు పెద్ద షాకే. ఎందుకంటే వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ ఫిట్నెస్ కలిగిన ఆటగాళ్లలో కోహ్లీ అగ్రస్థానంలో ఉంటాడు. ఫామ్ కోల్పోయినా అతని క్లాస్ బ్యాటింగ్ మాత్రం అద్భుతమని చెప్పాలి. అలాంటి కోహ్లీ కనీసం మరో 2-3 టెస్టుల్లో ఆడే సత్తా ఉండి కూడా ఇప్పుడు రిటైర్ అవ్వాలని భావిస్తుండడం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవరాల్ గా తన టెస్ట్ కెరియర్లో కింగ్ కోహ్లీ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. దిగ్గజాల పేరిట ఉన్న అరుదైన రికార్డులను సైతం బ్రేక్ చేసి రెడ్ బాల్ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు 123 మ్యాచ్లు ఆడాడు. 210 ఇన్నింగ్స్ లో 55.57 సగటుతో 9,230 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక స్కోర్ 254 నాట్అవుట్. ఇందులో 30 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్లకు గాను 210 ఇన్నింగ్స్ లో 9,230 పరుగులు చేశాడు. అందులో విరాట్ కోహ్లీ 7 సార్లు డబుల్ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరియర్ లో మొదటి 5 ఏళ్లలో ఒక్క డబుల్ సెంచరీ కూడా చేయలేదు. కానీ 2016 నుంచి విరాట్ కోహ్లీ 7 సార్లు డబుల్ సెంచరీలు సాధించాడు. టెస్ట్ క్రికెట్ లో 7 సార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీనే. 68 టెస్టుల్లో భారత్ ను లీడ్ చేసిన కోహ్లీ 40 మ్యాచ్ల్లో జట్టును విజయపథంలో నడిపాడు. అయితే జట్టు 17 మ్యాచ్ల్లో ఓటమిని చవిచూసింది. కింగ్ కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్నప్పుడు అత్యధిక టెస్ట్ మ్యాచ్లలో విజయం సాధించాడు. విరాట్ కోహ్లీ తర్వాత ధోని 60 టెస్ట్ మ్యాచ్లలో 27 మ్యాచ్లలో జట్టును గెలిపించాడు. ఇక కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక మ్యాచ్లకు భారత జట్టుకు నాయకత్వం వహించిన క్రికెటర్ గా నిలిచాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా విజయం శాతం 58.82% ఉంది. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్లు గెలిచిన ఏకైక కెప్టెన్ గాను విరాట్ కోహ్లీ రికార్డులకు ఎక్కాడు. అలాగే సేనా దేశాలుగా పేర్కొనే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన ఆసియా కెప్టెన్ గాను విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కెప్టెన్సీలో భారత్ సొంత గడపై ఆడిన 31 మ్యాచ్ల్లో 24 గెలిచి 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ధోని కెప్టెన్సీలో భారత్ 30 మ్యాచ్ల్లో గెలిచి 21 మ్యాచ్ల్లో ఓడిపోయింది. భారత కెప్టెన్ గా టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఘనత విరాట్ కోహ్లీదే. విరాట్ కోహ్లీ 30 సెంచరీలతో సహా 5,864 పరుగులు చేశాడు. భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్నప్పుడు ఏ ఆటగాడు కోహ్లీలా ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. అటు ఫీల్డింగ్ లోనూ విరాట్ పలు రికార్డులను అందుకున్నాడు. టెస్టుల్లో 5,000 పరుగులు చేసిన ఫీల్డింగ్ సమయంలో 50 కంటే ఎక్కువ క్యాచ్లు పట్టిన ఆటగాడిగాను నిలిచాడు. తన టెస్ట్ కెరియర్లో కోహ్లీ 121 క్యాచ్లు అందుకున్నాడు.